ఇదండి వీళ్ళు టైం పాస్ కానీ వెళ్ళిరు షాప్కి. టైం పాస్ కానీ వెళ్ళి 4,500 అయింది. ఇద్దరు వచ్చి గొడవ పడుతుండ్రు. నాకు సంబంధం లేదు, వీళ్ళిద్దరు పోయారు టైం పాస్ కి పోయి జస్ట్ అట్లా చూసొద్దాం అనేసి టైం పాస్ షాపింగ్ 4,500 చేసిరంటే ఒక మీద ఒక అకేషన్ తో పోతే 20,000 అయితే మాకు బోర్ కొడుతుంది అని నా బిడ్డ నా డ్రెస్ నాకు తెలుసు అది ఒక్కటే పట్టుకొని అలా నేను చెప్పినానే. అది కూడా తీసుకోకపోయి ఉంటే నాకేమి ఇవ్వలేదు అంటుండే. అది నెక్స్ట్ మంత్ వాళ్ళ బర్త్డే అనమాట, సారీ బర్త్డే అనమాట. నెక్స్ట్ మంత్ ఆమె స్పెషల్గా కొనుక్కుంటుందంట. సికింద్రాబాద్ గ్రౌండ్ లో ఉందంట అమ్మవారు. సో వీటన్నిట్లో నాకు బాగా నచ్చింది అయితే ఆ వైట్ హాఫ్ వైట్ సారీ. ఆ సారీ ఏంటంటే వచ్చేటప్పుడు టక్కున చేతికి దొరికింది, పట్టుకొని వచ్చేసినాము. ఇది లాస్ట్కి వచ్చేటప్పుడు అన్నీ అయిపోయి బిల్ వేయించుకున్నాము. వీళ్ళు ఇవన్నీ సెలెక్ట్ చేసి తీసుకున్నాయి కాదండి, చూసిరు పట్టుకురు తీసుకురు అయిపోయింది. సెలెక్ట్ చేసుకోలే అంతగానం ఏమి దేవలాడు తీసుకోలే, టైం పాస్. ఈ చీర కూడా బాగుంది, షైనింగ్ బాగుంది చీర కూడా. నాకు ఈ చీర కూడా బాగా నచ్చింది, గ్రీన్ మంచిగా ఉంది. ఇది బిల్ షాపింగ్ ఇది ఈ 2 కలర్లు బాగుంటాయి తీసుకున్న మాట. చీరలు కట్టినప్పుడు కూడా వచ్చలే కానీ నువ్వు గుడికి పోతుంటావు కదా. ఇప్పుడు మా ఆయన ఏమన్నాడు, మీరు ఉట్టిగా పోయిరప్పండి అంటాడు. మేము ఉట్టిగా పోతే ఇట్లుంటుంది. ఈ కలర్ కూడా బాగుంది కదా, మంచి కట్టుకుంటే బాగుంటుందా. టైం పాస్ షాపింగ్ 4,500. మా అమ్మాయి బర్త్డే షాపింగ్ లేదు, క్యాన్సిల్ అయిపోయింది. అదే ఫ్రాక్ అది ఫ్రాక్ ఇట్లా పెట్టుకొని చూడు. 4.5 అయిందా ఇప్పుడు? నా బర్త్డేకి 8.5 9 అవుతుంది. సరే ఆ ఫ్రాక్ పైకి పెట్టుకొని చూడు ఎట్లుంటుందా. ఈ ఫ్రాక్ ఇదిగోండి, ఈ ఫ్రాక్ ఎందుకు తీసుకున్నా అంటే అమ్మమ్మ కొనుక్కుంది, బిడ్డ తల్లి కొనుక్కుంది, నాకు ఏది కొనుక్కోలేదు అంటది, కంపల్సరీ అంటది. అది ఇప్పుడే అన్నది, వీళ్ళు ఇన్ని కొన్నారు నాకు ఒకటే కొనిచ్చిరు అన్నది. ఇప్పుడు ఏమన్నది మరి ఇన్లేను, అందుకనే కొన్నా. రబ్బర్ సిల్క్ లాగా క్రేప్ సిల్క్ లాగా కలర్ బాగుంది. నీకు ఈ కలర్ మంచిగా ఉంటుంది. కాఫీ కలరా ఏమంటారు దీన్ని? కాఫీ కలర్, నషం కలరా. బ్లౌజ్ ఎట్లుంటుంది దీన్ని? చూడలే, సింపుల్గానే తీసుకున్నాను నేను, పెద్ద అది కాదు. అది కేజీ సేల్ అన్నారు కానీ అన్నీ అబద్ధాలే, అస్సలు ఏం బాగాలేవు. కేజీ సేల్ అన్నది ఒక్క చీరని 1/2 కిలో దొక్కుతుంది, కిలోకి 2 వస్తాయి. ఇక బ్లౌజ్ అనుకుంటా, అది కొంగు అనుకుంటామా, తెల్లకి వచ్చింది, కుట్టించుకోవచ్చు. డిఫరెంట్గా ఉండాలని కొంచెం అక్కడక్కడ అద్దినట్టు బాగా. ఇప్పుడు మా అమ్మాయి పోయి ఫ్రాక్ వేసుకొని వస్తుంది చూడండి. మా అమ్మ చీర బాగుంది, ఇదిగోండి. కొంగు ఏదమ్మా, అది కొంగు. బ్లౌజు ప్లేనా, పళ్ళు అంటే కొంగిగా. ప్లేన్ బ్లౌజ్ వచ్చింది, ప్లేన్ రాలేదు దీనికి. బ్లౌజ్ బ్లౌజ్ ఇదే ఇట్లనే వస్తుంది, రన్నింగ్లోనే వచ్చిందా? రన్నింగ్ వచ్చింది. లేదమ్మా, ఒక చిన్న రౌండ్స్ వచ్చినాయి, అది బ్లౌజ్. నేను డ్రెస్సులు తీసుకున్నా, చీరనే తీసుకున్నా. ఈ డ్రెస్సులు తీసుకోగానే టక్కున చీర పడేసి డ్రెస్సులు పట్టుకున్నా. ఆ చీర నచ్చలేదు, డ్రెస్సులు బాగా పడ్డాయి. రేట్ ఒకటి 1800 అట్లా పడ్డాయి. తమ్ముడు కూడా నచ్చకపోతుంది నీకు. ఎట్లా ఇప్పుడు నా బిడ్డ వస్తుంది, అలకటి కొనుక్కోను, అసలు భరించు కట్టుకోవద్దు. దామా తొందరగా దామా వయ్యారే. అమ్మాయి వస్తుంది ఫ్రాక్ వేసుకొని, అదే బాగుంది. ఇదిగోండి, అమ్మాయి చిన్న పాప అయిపోయింది, బాగుంది. పిచ్చోళ్ళు ఉంటారు చూసినావా, అట్లా నవ్వుతాడు సేమ్. మా అమ్మాయికి వేరేది నచ్చింది, గ్రీన్ది. ఇది నేను తీసుకున్నాను. ఇదా, ఇది 850 సనా, 1000 కుట్టుకూలే కావాలమ్మా, 500. బాగుందిలే సోన, పడిపోయావు ఆయన. ఎర్రగడ్డ నుంచి పట్టుకొచ్చిన నా బిడ్డని. అన్నీ అబద్ధాలే, ఉంది
సెలెక్ట్ చేసింది నువ్వే అమ్మమ్మ అని చెప్పి ఎవరమ్మా? అది వద్దనుకొని అదే ఉంచండి. ఆమె సరే ఓకే. ఇంకోసారి చెప్పి. సో ఇదండి, ఇది మా మమ్మీ సారీ, ఇది కూడా నేనే సెలెక్ట్ చేశాను. అన్ని తనే, ఆ నవ్వులోనే తెలుస్తుంది. కానీ అది బ్లౌజ్, ఇటు తిప్పు, అది బ్లౌజ్. మా అమ్మకి కలర్ బాగుంటుందని నేనే సెలెక్ట్ చేశాను. అవును, థ్యాంక్ యూ పూజిత. ఓకే, కింద పట్టేసి ఇంకోటి. ఇది ఇంకొక శారీ అనమాట. ఇది ఈ నాకు చీరకి నాకు సంబంధం లేదు, ఇది నామనే ఉంటుంది. ఇది కలర్ మాత్రం సూపర్గా ఉంది. సోనా మీద వేసుకోకు, ఇట్లా కిందికి పెట్టుకో. కలర్ బాగుంది. ఇట్లా పెడితే నిలబెడితే కనబడుతుంది సోనా, తీయకు అట్లా. అది బాగుంది. ఇది ఇంకొక శారీ. చీర అన్నీ నీ అంతే ఉంటాయి. నువ్వు పొట్టిగున్నావు, చీరలు పొట్టికి చేయరుగా. ఇది ఇంకొక శారీ కదా. ఈ మాత్రం నేనే సెలెక్ట్ చేశాను. అన్నీ నా కూతురే చేసిందండి మొత్తము. అన్ని చీరలు, డ్రెస్సులు ఆమె వేసుకున్న అన్నీ తనే. మాకు అసలు సెలెక్షన్ రాదు. ఆమె వెనక మంచిదాన్ని అంటే కొత్త డ్రెస్ వేసుకొని కొత్త చీర. మాకు సెలెక్షన్ రాదు. ఆమె ముందు నడిచి మాకు ఏది తీసుకోమంటే అది తీసుకుంటాను, అంతే కదా సోని? ఎందుకంటే ఎర్రగడ్డ నుంచి వచ్చింది కదా మరి పిచ్చిదని. సో ఇవ్వండి మా టైం పాస్ షాపింగ్. థ్యాంక్ యూ.